హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియో ఏంటి అంటే మొన్న జరిగిన విశాఖ ఆర్గానిక్ మేళాలో ఒక ముఖ్యమైన వ్యక్తి మాట్లాడడం జరిగింది. ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్కి వన్ ఆఫ్ ద కీ రోల్ కీలకమైన పాత్ర పోషించిన శ్రీ జలగం కుమారస్వామి గారు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ముఖ్య ఉద్దేశంగా ఈ ప్రోగ్రామ్ చాలా బాగా సక్సెస్ చేశారు, లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగా ఇంప్రూవ్ అయిందని చెప్తూనే గ్రూపులు కానీ లేదంటే ఈ మిద్దె తోటల గ్రూపులు కానీ ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమిష్టిగా ఉంటే ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి మనం తీసుకురావచ్చు అని ఆయన వ్యక్తం చేశారు. అన్నీ కలిపి ఉంటేనే అది శక్తిగా ఉంటుందని, అలా అయితేనే మనం ఇంకా మంచి మంచి కార్యక్రమాలని చేపట్టగలుగుతామని, అండ్ అదేవిధంగా గ్రూపుల మధ్య పోటీతత్వం ఉండాలి కానీ ఈర్ష్యా స్వభావాలు ఉండకూడదు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమైన వ్యక్తి, పెద్ద స్థానంలో ఉండి ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రాంని కండక్ట్ చేస్తూ మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటప్పుడు చిన్న చిన్న ఆటంకాలు ఆయన వ్యక్తపరచకపోతే చాలా కష్టం అవుతుంది ఫ్యూచర్లో. అందుకని చెప్పేసి ఆయన ఎలాంటి అరమరికలు లేకుండా చాలా క్లియర్గా ఆ విషయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా రైతులకి ఉపయోగపడేలాగా బీఆర్సీ సెంటర్లు మాత్రమే కాకుండా ఇప్పుడు కొత్తగా ప్రకృతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే తీసుకొచ్చి అమ్మేలాగా మద్దిలపాలెంలో ఒక సెంటర్ని స్టార్ట్ చేశారు. అదే ఏయూ గ్రౌండ్స్కి వెళ్తున్న తోవలో ఆదివారం సంతలు మొదలయ్యాయి. సో మీరు ఎవరైనా మద్దిలపాలెం చుట్టుపక్కల ఎంపీపీ కానీ ఇలాంటి ఏరియాస్లో గురుద్వారా కానీ ఉన్నట్లయితే వెళ్ళి మీరు ఆ ఏరియాలో ఆ సంతలో మీరు ఏమైనా కావాల్సినవి రైతులు పండించినవి నేరుగా రైతుల నుంచి కొనుక్కోవచ్చు అనమాట. కూరగాయలు అయితేనేమి, పప్పు దినుసులు అయితేనేమి, ఆహార పదార్థాలు అయితేనేమి, వాళ్ళు పండించినవి వాళ్ళు తయారు చేసిన ఆహార ఉత్పత్తులు అక్కడ రెడీగా ఉంటాయి. ఆదివారం సంత. ఇలాంటి సంతలు మిగతా ఏరియాస్లో కూడా, విశాఖలో, ఉత్తరాంధ్రలో మిగతా ఏరియాస్లో అన్నిటిలో కూడాను ఏర్పాటు చేసేలాగా మిద్దె తోట సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బాధ్యత తీసుకోగలిగితే చాలా బాగుంటుందని ఆయన చెప్పడం జరిగింది అనమాట కుమారస్వామి గారు. సో ఈ వీడియోని క్లియర్గా ఎండ్ వరకు చూడండి. వాళ్ళందరికీ 2 నిమిషాలు అంటే 2 నిమిషాలే, నాకు మాత్రం 2 నిమిషాలు అంటే 20 నిమిషాలు. ఇది మాత్రమే. అందరికీ నమస్కారం. ఇవాళ చాలా సంతోషకరమైనటువంటి ఒక రోజు. ఏమిటంటే మిద్దె తోట రైతులందరూ కూడా ఒక తోట చేరటం. దానిలో మా యొక్క భారతీయ కిసాన్ సంఘంలో ఒక నినాదం ఉంది. ఏమిటి ఆ నినాదం అంటే హర్ కిసాన్ అమరా నేత. అంటే ప్రతి రైతు కూడా మా నాయకుడే, ఒక వ్యక్తిగా నాయకుడు. అట్లా ప్రతి యొక్క టెర్రస్ గార్డెనింగ్లో చేసే ప్రతి మిద్దె తోట రైతు కూడా మా యొక్క అడ్మినే. కానీ ఎవరెవరు పిల్లిమెల్లో గంట కట్టేదాని కోసం ఒకరు ఉండాలి కాబట్టి అధ్యక్షులని లేకపోతే దానికి ఒక పదాలు పెడుతూ ఉంటాం. పిల్లిమెల్లో గంట కడితే ఆ గంట మోగుతూ ఉంటుంది కాబట్టి శబ్దం ఏర్పడుతూ ఉంటుంది. అందుకనే దేనికైనా సరే అధ్యక్షుడిని, కార్యదర్శి అని ఇట్లా పెడుతూ ఉంటారు. అట్లా మీరు అడ్మిన్స్ అని ఇట్లా పెట్టారు. అది పిల్లిమెల్లో గంట కట్టడం అంతే. మీరు అందరూ అడ్మిన్సే, కానీ ఆ గంట కట్టిన వాళ్ళు ఏంటంటే ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, ఏదో పని చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది పెరగటం కోసం పిల్ల అటు ఇటు గంటలు వేస్తుంటే ఎట్టయితే గంట మోగుతూ ఉంటుందో అట్ట వీళ్ళు ఆ 10 మందికి ఈ 10 మందికి చెప్పడం కారణంగా సంస్థ పెరుగుతూ ఉంటుంది. సంస్థ పెరగాలి అంటే ఎవరో ఒకరు ముందుకు వెళ్తుండాలి. కాబట్టి ఆ ముందుకు వెళ్ళే వాళ్ళ కోసమని చెప్తూ ఉంటారు. అందుకనే కిసాన్ సంఘంలో చాలా స్పష్టంగా నినాదం అది. అయితే మిద్దె తోట రైతులు సంబంధించినటువంటి ఒక విషయంలో నేను గత 5 సంవత్సరాలుగా కూడా ఇదే మాట్లాడుతున్నా. నేను ఏదే కొత్త పదాలేమి మాట్లాడట్లేదు, కొత్త విషయం మాట్లాడట్లేదు. మాట్లాడుతున్నది ఒకటే, మనము ఎన్ని గ్రూపులు ఉంటే అంత బలం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు గ్రూప్ అయిపోయింది, మా గ్రూప్ అయిపోయింది, గ్రూపుల మీద ఎక్కువ మందికి నేర్పించాలని పోటీ పడాలి తప్ప వాళ్ళకి మనకి మనస్పర్ధలు లేవు, ఉండకూడదు. ఉంటే దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదు.
కాబట్టి అందరము కలిసి ఒక కుటుంబంలో అన్నాతమ్ములు కలిసినప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం మన ఇంట్లో కన్నా వ్యవసాయం చూసుకున్నట్టయితే ఒక ఎకరా వ్యవసాయం చేసిన వ్యక్తి ఇంకొక ఎకరా కొన్నాడు ఆ రోజుల్లో. ఎందుకని ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్కడ తోడుకోడళ్ళు అందరూ కలిసి వ్యవసాయం చేసేవాళ్ళు, అందరూ కలిసి పనిచేసేవాళ్ళు, అందరూ కలిసి ఉండేవాళ్ళు. కాబట్టి ఒక గ్రూపుగా కూలీల మీద ఇంకొకరి మీద ఆధారపడేవాళ్ళు కాదు. కాబట్టి ఆ రోజున వచ్చిన ప్రతి పైసా కూడా సంపాదన అయింది, మిగిలింది. ఆ డబ్బులతో ఇంకొక ఎకరా కొన్నారు. ఈరోజు మనం ఎందుకు రైతులు నష్టపోతున్నారంటే ఆ కుటుంబాలు లేని కారణంగా, ఇద్దరు తోడుకోడళ్ళు కలిసి ఉండే కారణంగా, ఇద్దరు అన్నదమ్ములు కలిసి లేని కారణంగా, కుటుంబం అంతా చిన్నభిన్నమైన కారణంగా ఇద్దరే ఉంటున్నారు ఇంట్లో. కాబట్టి ఏ పని చేయాలన్నా కూలీవాడు రావాల్సిందే. కూలీవాడు 500 అడిగితే 600 అడిగితే 700 అడిగితే ఇవ్వాల్సిందే. తీరా చూసినట్టయితే నష్టం వస్తూ ఉంటుంది. ప్రతి దాని మీద ఇంకోటి మీద ఆధారపడుతున్నాం కాబట్టి ఆధారపడకుండా ఉండాలంటే కలిసి ఉండాలి. అట్లా ఈ యొక్క విశాఖ మహానగరాన్ని డెవలప్ చేయాలంటే, విశాఖ మహానగరంలో కావచ్చు, విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, అనకాపల్లి కావచ్చు, ఏ పల్లెైనా సరే అది డెవలప్ అవ్వాలంటే, ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలంటే మన అందరము కలిసి గన అనేక రకాలుగా పనిచేసినట్టయితే, ఈ మిద్దె తోటల రైతులు కలిసినట్టయితే, ఎందుకంటే వాళ్ళ దగ్గర శక్తి ఉంది. చెప్తుంటారు కదా, ప్రతి రోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడతారంటే, మా మహిళలు తలుచుకుంటే ఏమేం జరిగిపోతుంది అంటుంటారు. ఇవాళ డోక్రా గ్రూప్ చూడండి, ఆ గ్రూప్ చూడండి, ఈ గ్రూప్ చూడండి అంటుంటారు. కానీ అలా ఒక మాట మహిళలు అనుకుంటే ఏదైనా జరుగుతుంది అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా మీరందరూ కలిసి ఉన్నట్టయితే, మీరందరూ కలిసికట్టుగా నడిచినట్టయితే, గ్రూపులు వేరే, గ్రూపు ఎవరు ఆర్గనైజేషన్ వాళ్ళు డెవలప్ చేసుకోవటం వేరు. డెవలప్ చేసుకోవడంతో పాటుగా పోటీ ఉండాలి తప్ప ఈర్ష్య ఉండకూడదు. ఈర్ష్య అనేది చాలా ప్రమాదకరమైన విషయం. దీనివల్ల మీకు నష్టం, మీకు లాభం లేదు ఎవరికైనా. కాబట్టి ఈర్ష్య లేకుండా అందరము స్నేహభావంతో, బంధుభావంతో, ఎట్లయితే పూర్వకాలం మన అమ్మ తాతలు ఎట్లయితే మనకు చెప్పేవాళ్ళు, అట్లా ఎవరైతే అడ్మిన్స్గా ఉన్నారో పెద్దవాళ్ళు, వాళ్ళకి వచ్చినటువంటి కొత్తగా మిద్దె తోటకు వచ్చిన వాళ్ళకి ఇదే రకం విషయాలు చెప్పాలి. మన అమ్మమ్మలు ఏం చెప్పారో మనకి అది చెప్పాలి వాళ్ళకి. కాబట్టి ఈరోజు మహిళల యొక్క ఆరోగ్యం బాగుపడాలి. ఇవాళ మహిళల యొక్క ఆరోగ్యం బాగుపడాలి అంటే, ప్రసవం సక్రమంగా జరగాలంటే దానికి కారణము మనం పనిచేయని కారణం. కానీ ప్రసవం జరగట్లేదు, ఆపరేషన్ చేయాల్సిందే, డాక్టర్లు ఉండినా అవసరం ఉండినా లేకపోయినా ఆపరేషన్ చేస్తున్నారని చెప్తున్నాం మనం. అయితే దీనికి కారణం ఏమిటి? మనం కష్టపడకుండా, శరీరాన్ని వంచకుండా అన్ని కూడా పైకే వచ్చేసే వంటలేని కాబట్టి కలిసేది లేదు, వంగేది లేదు, కూర్చునేది లేదు, ఏమీ లేదు. కాబట్టి ఈ రకమైన అనేక రకాల రోగాలకి కారణమైంది. ఒక మిద్దె తోటను నిర్వహించుకుంటే, నిన్ననే నాకు ఒక ఖమ్మం జిల్లాలో ఖమ్మం వెళ్తే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పాడు, నేను ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, 4 గంటలు ఆ యొక్క తోటలో మమేకం అవుతున్నాను కాబట్టి నా ఆరోగ్యం బాగుంది, నా మానసికమైన స్థితి కూడా బాగుందని చెప్పాడు అతను. లేకపోయినట్టయితే నా మానసిక స్థితి వేరే ఉంటుంది. ఎందుకంటే ఆ ఉండేటువంటి ఇబ్బందులు మనం అనుకున్నంత సులభంగా ఏమే సాఫ్ట్వేర్ పని. కాబట్టి ఏదైనా సరే ఈ రకమైనటువంటి పని చేయటం కారణంగా, నేను ఇంకెళ్ళి 10 మందికి విషయాన్ని తెలియజేయటం కారణంగా ఇవాళ హ్యాపీగా ఉన్నాను, మంచిగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ఇదే విశాఖపట్నంలో ఒక డాక్టర్ గారు చెప్పారు. నాకు డాక్టర్ గారు ఆయన రిటైర్డ్ పెద్ద ఆఫీసర్ ఆయన 80 సంవత్సరాల వయసు, 2 అంతస్తులు ఎక్కి పనిచేశాడు ఆయన. నేను చూశాను, తోటకి వెళ్ళాను. ఆయన కూడా చెప్పాడు, నా ఆరోగ్యం ఈరోజు 2 అంతస్తులు ఎక్కుతున్నాను, దిగుతున్నానంటే 80 సంవత్సరాల వయసులో అంటే దానికి కారణం నా మిద్దె తోటే అని చెప్పాడు ఆయన. కాబట్టి ఏదైనా సరే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మిద్దె తోట చేయాల్సిందే. మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మిద్దె తోట చేయాల్సిందే. మన బంధువులు ఆరోగ్యంగా ఉండాలని కోరిక మనకుంటే, మన అమ్మమ్మలు, మన అత్తలు వీళ్ళంతా కూడా ఆరోగ్యం బాగుండాలనుకుంటే మిద్దె తోట చేయాల్సిందే. మిద్దె తోట మీకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఏంటంటే మీ జన్మని సార్థకత చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చింది. అందరూ పుడుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, బిడ్డలు కంటున్నారు, చస్తున్నారు. ఇది అందరూ చేస్తున్న పని, మీరు చేస్తున్న పని కాదు, మీరు ఒక్కరు చేస్తున్న పని కాదు, ఇది అందరూ చేస్తున్న దేశంలో. ఇట్లా చేస్తున్నప్పటికీ
ఎవరైతే మనం చూస్తున్నాం ఎప్పుడో చనిపోయినట్టు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి డొక్కా సీతమ్మను కూడా ఈరోజు తలుచుకుంటున్నాం. ఎందుకు తలుచుకుంటున్నాం? ఆవిడ ఎందుకు తలుచుకోవాలి? ఈ మధ్యలో ఇంకెంత లేరా? ఇంతమందిలో ఆ మహిళలు లేరా? ఇంత సీతమ్మలు లేరు? ఇంకా సీతమ్మలు పుట్టలేదు? ఇంకా ఉన్నారు. సీతమ్మకు గుర్తింపు రావడానికి కారణం ఏమిటి? సీతమ్మకు గుర్తింపు రావడానికి కారణం ఒకటే, ఆవిడికి ఈర్ష్య లేదు, ఆవిడికి నేనే పదము లేదు, నేను చేయలేదు, నేను చేయలేదు అవన్లా. అవి ఏం చెప్పిందంటే పైన ఆయన చేశాడు, నా దేవుడు చేయించాడు అని చెప్పింది. నా ద్వారా చేయించాడు అంటే నేను చేశాను కాదు, వ్యవహారం చూసింది ఆయనే. నా దేవుడు చేయించాడు, ఆ గుణం కల్పించి చేయించాడు ఆయన. కాబట్టి ఆ రకమైన మనస్తత్వం కలగాలి. అదే కాకుండా ఇవాళ అనేక మందిని మనం తలుచుకుంటుంటారు, మన అమ్మమ్మల్ని వీళ్ళందరినీ తలుచుకుంటుంటారు. ఇట్లుండేది అట్లుండేది, వచ్చిన వాళ్ళందరినీ కూర్చొని పెట్టేది, వచ్చిన వాళ్ళందరూ భోజనం పెట్టేది, మనం ఏదో వెళ్ళిపోతుంటే ఎందుకు వెళ్ళిపోతున్నారా అనేది నేను చెప్పుకుంటుంటాం. ఇప్పుడు అట్లా మనం కూడా తయారు కావాలి, మన పిల్లలు తయారు కావాలి. మన కొత్తగా ఇవాళ వివాహం అవుతున్నట్టు వాళ్ళు 2 రోజులకో 3 రోజులకో మళ్ళీ విడిపోతున్నారు. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? వాళ్ళందరికీ కుటుంబాలతో సంబంధాలు లేవు. నేను చెప్తున్నా, ఇవాళ కుటుంబాలతో సంబంధం లేనటువంటి వాళ్ళే, కుటుంబంలో కలిసిమెలిసి తిరగని వాళ్ళే ఇవాళ విడిపోతున్నటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబం యొక్క భావన తెలియని వాళ్ళు. కాబట్టి మనకు ఒక మంచి అవకాశాన్ని ఈ మిద్దె తోటలు మన అందరూ బంధుత్వంతో కలిసేటువంటి ఒక అవకాశం కలిగింది. కాబట్టి ఈ బంధుత్వంతో కలిసే అవకాశం కలిగినప్పుడు మంచి పదాలను మాట్లాడుకోవటం, మంచి విషయాలను మాట్లాడుకోవడం. ఇక్కడ సినిమా డాన్సుల గురించి కాదు, సినిమా యాక్టర్ల గురించి కాదు, సినిమా యాక్టర్ల గురించి తెలుసుకుంటే కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది. నేను చెప్తున్నా, ఇవాళ సీరియల్స్ గురించి మాట్లాడితే కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది. ఇవాళ అవి కాకుండా మనదేదైతే మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన విషయాలు అయితే ఉన్నాయో, ఒకరికొకరు సహకరించుకోవటం, ఒకే కుటుంబంగా బతకటం, ఒకే కుటుంబంగా జీవించడం అనేటువంటి ఒక వ్యవస్థ ఏదైతుందో ఆ కుటుంబ వ్యవస్థను గురించి మనం ఆలోచన చేయటం ప్రారంభిస్తే మళ్ళీ మన దేశంలో మనమందరం కూడా మంచిగా ఉంటుంది. ఈ యొక్క విశాఖపట్నం మహానగరం కావచ్చు, ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రజానీకం కావచ్చు, అందరూ ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశాన్ని కలిగించిన వాళ్ళు అవుతాము. కాబట్టి ఆ రకమైన పనిలో మిద్దె తోట రైతులు ఉండాలని చెప్పేసి ఎందుకని అంటున్నానంటే, నేను ఈ మధ్య విజయవాడ వెళ్ళాను. విజయవాడలో ఒక కార్యక్రమం జరిగింది మిద్దె తోట రైతులది. నాకు అంతకుముందే ఆవిడ గురించి తెలుసు, నా పేరు గుర్తు రావట్లేదు, ఆవిడ గురించి తెలుసు. ఏమిటి ఆవిడ చేసిన పని? మిద్దె తోటలతో పనిచేస్తూ మీ అందరితో కలిసిమెలిసి తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రెగ్నెన్సీ 9th month ప్రెగ్నెన్సీ శ్రీమంతం చేస్తారు. మీకు వ్యవస్థ ఉంది. మన సంస్కృతిలో శ్రీమంతం చేయటం అనేది ఒక వ్యవస్థ. కానీ చిన్న కుటుంబాలు శ్రీమంతం చేసుకునేటువంటి అవగాహన లేక, అవకాశం లేక, ఆ యొక్క ఖర్చు పెట్టేటువంటి ఒక స్థితి లేక, ఆర్థిక స్థితి లేక పెట్టుకోవట్లేదు. అలాంటి వాళ్ళకి మిద్దె తోట రైతులుగా మీరు ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఈ ఆర్గనైజేషన్స్ మా వనమాలి గ్రూప్, మా విశాఖ గ్రూప్, ఇంకో గ్రూప్, ఆ గ్రూప్, ఈ గ్రూప్ లో, మా గ్రూపుల్లో మేము ఇలాంటి యొక్క స్త్రీలందరికీ శ్రీమంతం చేస్తాం. ఇలా ఈ రకమైనటువంటి ఒక వ్యవస్థ. అంటే వాళ్ళు మనలో కలుపుకోవటం, అంటే ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళకు కూడా సంతోషాన్ని ఇవ్వటం అనేటువంటిది ఇది మనకు కావాల్సింది. ఆ రకమైన పనులు ఈ యొక్క గ్రూపులు కావాలి. అమ్మాయి ఇంకొక పని చేస్తుంది చూడండి, అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, ఈ యొక్క శ్రీమంతాలు వీటి గురించి ఆలోచన చేస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు అన్నం వండిన తర్వాత 50 మందికో 40 మందికో 30 మందికో తీసుకెళ్లి ఒక చోట మేము భోజనం పెడుతూ ఉచిత భోజనం పెడుతున్నాం చెప్పకుండా, ఎవరైతే రోడ్ల మీద పడుకొని ఉంటారో, ఎవరైతే తినలేని ముసలోడు, నడవలేక గందరగోళంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో, అలాంటి ఒక మోటార్ సైకిల్ వేసుకొని అట్లా రౌండ్ వేసి అలాంటి వ్యక్తులకు మాత్రమే భోజనం పెడుతుంది. ఇక్కడున్న వ్యాపారస్తులు మంచి పని చేయడు, ఇలాంటి ఒక రోజు ఎవరంటే అలాంటి చేస్తే ఆయన డబ్బులు ఇస్తారు కావాలంటే. వాళ్ళు చేయరు, వ్యాపారంలో బిజీగా ఉంటారు. కాబట్టి మనము ఈ పనిలోకి దిగినట్టయితే సహకారం కూడా వస్తూ ఉంటుంది. నేను అక్కడే చూశాను, ఇంకొక మహిళ ఒక గ్రూప్ నడిపే హైదరాబాద్ ఆవిడ తీసుకొచ్చి 10,000 25,000 ఆవిడకి ఇచ్చింది. అదే సమయంలో ఈ పని చేయమ్మా అని చెప్పి. అంటే పని చేస్తుంటే సహకరించడానికి అనేక మంది ఉన్నారు ఈ రోజున. కాబట్టి డబ్బులకి కొడతలేదు, సేవ చేసే గుణం కావాలి. కాబట్టి ఈ సేవ చేసే గుణం ఎప్పుడైతే వస్తుందో మన పేరుని విజయవాడలో కాదు, హైదరాబాద్లో కాదు, అనేక ప్రదేశాల్లో చెప్పుకోవాలి మన పేరు గురించి. అది రావాలి.
అప్పుడు మానవ జన్మని సార్థక చేసుకోవటం అంటే. ఇవాళ విజయరాము గారు మీకు సంబంధం లేదు, ఆయన మీకు బంధువేం కాదు, ఇంకోటి కాదు, ఎందుకు పిలిచారు ఆయన్ని? ఓ మంచి పని చేస్తుండే పిలిచారు. ఎవరైతే మంచి పని చేస్తారో, ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళు మానవ జన్మని సార్థక చేసుకునే వాళ్ళు అవుతారో. కాబట్టి అందరూ మానవ జన్మకి అర్హులు కాదు, అర్హులు మీరందరూ, కానీ సార్థక చేసుకుంటేనే ఆ మానవ జన్మ మీకు సార్థకత అయినట్లు లెక్క, లేకపోతే లేదు. కాబట్టి ఈ యొక్క మిద్దె తోట రైతులందరికీ, అందులో ఉత్తరాంధ్ర ప్రజానీకం చాలా నాకు సంతోషకరమైన విషయం. విశాఖపట్నంలో ప్రారంభించినటువంటి విశాఖ మేళా ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవటానికి ఒకవైపున విలేకరులు అయితే రెండో వైపున మిద్దె తోట రైతులు. ప్రారంభ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇది సక్సెస్ అవటానికి కారణంలో వీళ్ళిద్దరూ ఉన్నారు భాగస్వామ్యం. పత్రికా రంగం ప్రారంభ రోజుల్లో నాకు పత్రికా రంగంతో, ఆ రోజుల్లో పత్రికలు అంటే చాలా వాల్యూ ఉండేటువంటి, పత్రికలు అంటే చాలా ప్రచారం ఉండేది. ఈ రోజు పత్రికల ప్రచారం లేదనుకునే తర్వాత విషయం. ఈ రోజంతా సోషల్ మీడియా వచ్చేసింది. కాబట్టి ఈ సోషల్ మీడియా చేస్తున్నటువంటి వాళ్ళు, ఇవాళ మాధవి గారు ఉన్నారు, లేకపోతే ఇంకో ఆదిలక్ష్మి గారు ఉన్నారు, లేకపోతే మన ఈ అబ్బాయి ఉన్నాడు, వీళ్ళందరికీ ఏంటంటే మనం తెలుసుకోవాలి ఏమని. వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళ లాభాల కోసం లేదు ఇక్కడ, కానీ ఈ యొక్క విషయం జరుగుతుందని ప్రచారం చేశారు. ఇది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఇప్పుడు నరేంద్ర గారు ఉన్నారు, ఆయనకి అవసరం ఏమిటి? ఇది అవసరం, ఆయనకి అవసరం లేదు, కానీ ఆయన వచ్చాడు, రైతుల్లో నేను సర్వీస్ చేయాలి అని చెప్పేసి ఒక ముందుకు వచ్చి ఈ పని చేస్తున్నారు. అట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సుమారు 8 మంది 9 మంది ఉన్నారు, వరుసగా చెప్పాలి నేను. వీళ్ళందరి పేర్లు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఒకటే ఉద్యోగం చేసుకుంటున్నారు, ఉద్యోగం చేసుకుంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఈ యొక్క మేళాల గురించి ఆలోచన చేయటం, గో ఆధారిత రైతుల గురించి ఆలోచన చేయటం, దీన్ని పెంచడం కోసం ఆలోచన చేయటం, మార్కెటింగ్ గురించి ఆలోచన చేయటం, ఇవన్నీ చేస్తున్నారు. పేర్లు చెప్తాం చాలా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. కాబట్టి అనేక రకాల వ్యాపారస్తులు తన వ్యాపారాన్ని ఈ యొక్క గో ఆధారిత వ్యాపారం ఉంది, ఈ గో ఆధారిత వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే నేను అభివృద్ధి ఆ యొక్క వ్యాపారంలో ఉన్నా, నేను ఆ రంగంలో నేను ఉన్నాను. కాబట్టి ఇలాంటి యొక్క దీనికి ఇలాంటి కార్యక్రమాల్లో నేను ముందు ఉండాలనే కోరిక కలగాలి వాళ్ళకి. అట్లా కలిగితేనే ఇది అవుతుంది. కాబట్టి ఏదైనా సరే మనము మంచి ఆలోచనతో ప్రారంభమైతే, మంచి విషయాల గురించి ఆలోచిస్తే అప్పుడు ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా దయ ఉంచి, ఈయనేది 2 నిమిషాలు మాట్లాడమంటే చాలా నిమిషాలు మాట్లాడుతున్నాం అనుకోకండి. మన అందరం కలిసి ఆలోచించి ఒక 10 మంది ఇక్కడ మనం కలిసాం కాబట్టి ఈ 10 మంది విజయనగరం, నేను రేపు ఉదయం విజయనగరం వస్తే అక్కడ ఉన్న 100 మంది కలవాలి. మనం ఆడ 3 గ్రూపులు ఉండొచ్చు, 3 గ్రూపుల్లో 300 మంది ఉండొచ్చు, 300 మందిలో 200 మంది కలవాలి. మనం కలిసినప్పుడే శక్తి. మీరు ఏదైనా అడిగినా, మీరు ఏదైనా డిమాండ్ చేసినా, ప్రభుత్వంతో మీకు తల వంగాలన్నా మీ యొక్క శక్తి ఆ విధంగా ఉన్నప్పుడే. మేము 10 గ్రూపులు ఉన్నామండి అంటే ఎవరి గ్రూప్ వాళ్ళే అంటే ఎవరు పట్టించుకోండి మనల్ని, ఇది గుర్తుపెట్టుకోండి. 10 గ్రూపులు మేము ఒకటే అన్న రోజున దానికి ఉన్న శక్తి వేరు. కాబట్టి ఆ శక్తిని మనం తీసుకురావాలి. ఆ రకంగా హుషారుగా ఉండటం కోసము ఈ రాబోయేటువంటి యొక్క మేళాలో ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ చెప్పారు 14,000 మంది ఉన్నారు, 15,000 మంది ఉన్నారు, 5,000 మంది ఉన్నారు, 4,000. అరే 4,000 మంది 10,000 మంది ఉంటే ఎక్కడ మన శక్తి? మన రైతులు ఎక్కడ పిలిస్తే రారా, వస్తారు. కాబట్టి మనం పిలవాలా. నేను ప్రారంభ రోజుల్లో ఒక వీడియో చూశాను, బహుశా ఆదిలక్ష్మి గారు ఎవరు చేశారనుకుంటాను ఆ వీడియో. ఇంకొక మహిళకి వెళ్ళి బొట్టు పెడితే పిలవటం, అదొక మంచి వ్యవస్థ. అది మనం మహిళలు మనం ఒకరికొకరు బొట్టు పెట్టి పిలవటం అనేటువంటి సంస్కృతి ప్రారంభం కావాలి ఇలాంటి మేళాకి, ఇలాంటి దీనికి. విజయవాడలో, మైసూరులో ఇదే రకంగా ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలిచినటువంటి ఒక సందర్భాలు, దాని కారణంగా లక్షల మంది యొక్క మేళాకి రావటం అనేటువంటిది జరిగినటువంటి సందర్భం ఉన్నది. ఇది మన చేతుల్లో ఉన్నది. ఇది 1,00,000 మంది రావాలంటే ఈనాడు పేపర్ అవసరంలా, జ్యోతి పేపర్ అవసరంలా, ఇంకొక పేపర్ అవసరంలా, ఆ విలేకరు ఈ విలేకరు అవసరంలా, ఏది లేకుండా కూడా లక్షల మందికి రావాలంటే మనం ఆ విధమైన వాతావరణంలో ఉండాలి, ఆ రకమైన ఆలోచన మనకు ఉండాలి. కాబట్టి అన్నింటిలో మీరు ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి యొక్క మిద్దె తోట రైతులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే అనేక మంది పేర్లు చెప్పాలా, అనేక మంది పేర్లు చెప్తే మళ్ళీ
పేర్లు కాకుండా అందరూ అనేక మంది నేను చెప్పినట్టుగా కిసాన్ అమర నేతలాగా మనం అందరం కలిసి పనిచేశాం. దాని కారణంగా ఈ యొక్క ఇది వారు ప్రారంభంలో మాట్లాడుతూ చెప్పారు, దేశంలో లార్జెస్ట్ ఆర్గానిక్ మేళాలో మనం 2000 ఉన్నాం, మొదటి స్థానానికి రావాలి. ఇది దేశంలో పెద్ద ప్రచారం జరుగుతుంది ఈరోజు కూడా. కాబట్టి మేళా యొక్క ప్రచారం దీనివల్ల కారణము సుమారు 5 కోట్ల రూపాయల యొక్క బిజినెస్ ని 3 రోజుల్లో 4 రోజుల్లో చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. కానీ ఈ రోజున 5 కోట్ల రూపాయల బిజినెస్ అయినటువంటి ఒక సందర్భం వచ్చింది. సుమారుగా ఇప్పటికే 4 కోట్లు దాటింది. సాయంత్రానికి మీరు చూడండి, మీకు మంచి యొక్క వాతావరణం. కాబట్టి ఈ రాబోయే రోజున సంవత్సరం 10 కోట్లు కావాలి అనేటువంటి ఆలోచనతో ఇప్పుడే అనేక మంది చెప్తున్నారు. ఏమని, ఈ యొక్క టెంట్ సరిపోదండి, ఇంకొక టెంట్ వేయండి, ఇంకా పెంచండి అని చెప్తున్నారు. సంతోషం, వాళ్ళందరూ వాళ్ళు ఇస్తున్న సలహాలని మనందరం స్వీకరిద్దాం. తప్పనిసరిగా రాబోయే సంవత్సరం దేశం మొత్తం మీద వాళ్ళంతా మనం పిలవకుండా వచ్చే విధానం చేయాలి. రాజకీయ నాయకులు కూడా అక్కడేదో జరుగుతుంది, మనం వెళ్ళకపోతే మనకు విలువ ఉండదు అనేటువంటి ఒక స్థాయికి మనం వచ్చిన రోజున తప్పనిసరిగా ఇది వేరే అవుతుంది. కాబట్టి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కుంటే వచ్చేది కాదు. ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కోవడం వల్ల రాదు, దానివల్ల లాభం లేదు. వాళ్ళు చూసి, ఎందుకంటే ఒకే ఒక ఉదాహరణ పూర్తి చేస్తా. మనం ఏఎస్ రాజా గ్రౌండ్లో జరిగినప్పుడు ఆ జనాభాను చూసి ఒక కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరు వచ్చి చూశారు. వాళ్ళని పిలవాల, మనం జనరల్గా వచ్చారు. పాపం ఏంది ప్రజానీకం వెళ్తున్నారు, మనం కూడా వెళ్దామని వచ్చారు. వచ్చి చూసిన తర్వాత నేను హైదరాబాద్లో ఉన్నాను. నాకు ఫోన్ చేశారు శివశంకర్ అని, పేరు శివకుమార్ శివశంకరే అనుకుంటాను, కలెక్టర్ శివశంకరే కదా ఆయన. నాకు ఫోన్ చేశాడు, ఏమండి మీరు వచ్చిన వెంటనే నాకు ఒకసారి కలవాలి, మీరు చిన్న మీటింగ్ అరేంజ్ చేస్తాను. నేను ఏమన్నా, ఇంత పెద్ద జనాభా వస్తున్నారు కదా, 1,00,000 మంది జనాభా వచ్చినప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏమిటనేది నాకు చూశాను నేను. కాబట్టి మీరు దానికి ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళకి మనం చర్చిద్దామండి అన్నాడు. ఎస్, అట్లా ఆ విధంగా వచ్చిన వెంటనే ఆయన అందరిని పిలిపించాడు. మార్కెటింగ్ శాఖ, ఆ శాఖ, ఈ శాఖ, అన్ని శాఖలను పిలిపించి కూర్చొని పెట్టాడు. ఏం చేయాలి మనం వాళ్ళకి? ఇంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు, రైతులను ఎట్లా లింక్ చేయాలా అని ఆలోచన చేశారు. అందులో భాగమే ఆదివారం సంత ప్రారంభమైంది ఇక్కడ మన పక్కనే. ఆ సంతలో ఆదివారం ఎవరైనా రైతులు రావచ్చు, దాంట్లో అమ్మొచ్చు అనేటువంటి ఒక దీన్ని పెట్టడం జరిగింది. ఎవరంటే వాళ్ళు కాదు, గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు. దాని మీద మన వాళ్ళు పరీక్షలు చేస్తారు, చాలా ఉన్నాయి దాని సిస్టములు. వాళ్ళు అటువంటి వాళ్ళ యొక్క ఇది సంత నడుస్తుంది. ఆ సంతలో మీరందరూ ఉండాల్సిందిగా, మీరందరూ కూడా దాంట్లో ఇలాంటి సంతల్ని మనకున్నటువంటి గాజువాక్ కావచ్చు, మద్దులపాలెం కావచ్చు, ఇటువంటి అనేక మురళీనగర్ కావచ్చు, అనేక నగరాల్లో ఉన్నాయి ఇంకా ఖాళీ. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ మేజర్ ఎంఈపీ కాలనీ వాళ్ళే, కానీ బయట నుంచి రాలేరు, దూరం రాలేరు. బట్ అక్కడ కూడా సంతల్ని ఏర్పాటు చేయాలా, అటు అనేక మంది రైతులకి లింకేజ్ ఇవ్వాలా. మన యుగేంద్ర గారు చెప్పినట్టుగా మనం కూడా మిద్దె తోటలో ఎక్కువ పండించాలా, మనం ఎక్కువ అమ్మేటువంటి స్థితికి కూడా రావాలి. ఇది కూడా ఒక రకమైనటువంటి పని. కాబట్టి ఆ రకమైనటువంటి దాంట్లో మీరందరూ కూడా సహకరిస్తారని, ఈ యొక్క ఆదివారం సంతల్ని విశాఖపట్నంలో సక్సెస్ఫుల్ గా చేస్తారని చెప్పి, అది మిద్దె తోట రైతులే మీరే తీసుకోవాలని చెప్పేసి, మిద్దె తోట గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూపుల వాళ్ళు దీన్ని మేనేజ్ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా. ఆ రకమైన అవకాశం మీరు చేస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. మిగతా స్టేట్లో, మిగతా జిల్లాల్లో ఉన్న మిగతా యొక్క వాళ్ళతో పోలిస్తే ఇక్కడ ఉత్తరాంధ్రలో ఆ విషయంలో ముందున్నారు మీరందరూ కలిసే విషయంలో. కాబట్టి ఆ విధంగా ఉండాలని చెప్పేసి ఆశిస్తూ, ఆ రకమైన సంతని కూడా మీరు ముందుకు తీసుకెళ్తారని, రేపు జరగబోయేటువంటి సంక్రాంతి మన ఏదో భోగి ఉన్నదో, మన బీచ్ రోడ్లో మనం భోగి వేస్తున్నాం, ఆవు పిడకలతోటి భోగి మంట వేస్తున్నాం. దానికి కూడా మీరు అందరూ రావాలని చెప్పేసి, ఎందుకంటే మన బీచ్ వాక్లో చూశాను నేను, మహిళలు వచ్చిన వెంటనే దాని వాతావరణం మారిపోయింది. మంచిగా మహిళలు వచ్చారు బీచ్ వాక్కి. ఆ వాక్లో వాళ్ళు చూసిన తర్వాత నాకు ఆనందం వేసింది. వాళ్ళు 15 మందే కావచ్చు, 20 మందే కావచ్చు, ఆనందం వేసింది. అట్లా రేపు జరగబోయే సంక్రాంతి అంటే ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి. కాబట్టి రేపు భోగిలో కూడా మీరందరూ ఆ విధంగా ఉంటారని చెప్పి, మీరందరూ ఆ రకమైనటువంటి ఒక దీంట్లో ఉంటారని చెప్పి, ఏదైనా మంచి పని చేయాల్సిందే అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకుంటారని, ఇక్కడున్న వాళ్ళని చాలా మంది చూస్తుంటారు. మీరు మనం డాక్టర్ రామకృష్ణని చూస్తుంటాం, అనేక మంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. ఏమైనా పిలుస్తారు? ఎవరు పిలవరు, ఎవరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళరు. గుర్తుపెట్టుకోండి, ఒక డాక్టర్గా ఆయన వృత్తి చేసుకుంటూ ఆయన ఇంకొక దానికి పనికి వెళ్ళకుండా ఈ పనిలో ఉన్నాడు కాబట్టి ఈరోజు మీరు గుర్తించారు ఆయన్ని.
లేకపోతే అందరి డాక్టర్లను గుర్తిస్తావా? చాలా మంది డాక్టర్లు, వేలాది మంది డాక్టర్లు ఊళ్ళో ఏం లాభం లేదు. తిడుతుంటారు, ఏమైనా ఎక్కువ డబ్బులు తీసుకున్నాడు, ఫీజులు ఎక్కువ అయ్యేసాడు తిడుతుంటారు, తప్పేం ఉండదు. కాబట్టి ఏదైనా సరే ఒక మంచి పనిని, సేవా కార్యక్రమాన్ని చేసిన వాళ్ళకి ఎప్పుడైనా గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపులో మీరందరూ ఉండాలని కోరుకుంటున్నా. ఆ విధంగా సర్వీస్ యాక్టివిటీస్లో మీరు అందరూ ఉండాలని కోరుకుంటున్నా. రాబోయే సంవత్సరం యొక్క దీనిలో నివేదికల్లో మా యొక్క గ్రూపు ఇన్ని శ్రీమంతాలు చేసింది, ఇంతమంది భోజనం పెట్టాం, ఇంత మంచిగా చేశాం. పార్టీలు పెట్టవచ్చు, ఆ పార్టీలు అనేది మన సభ్యుల కోసం. అది ఆ పార్టీలు కిట్టి పార్టీలు లేకపోతే ఇంకో పార్టీలు పెట్టుకోవచ్చు, అది విషయం వేరే. దాన్ని మనకేం సంబంధం లేదు. కానీ ఏరే కార్యక్రమాలు సమ్మేళనం పెట్టి ఈ విధంగా ఒక శ్రీమంతం చేసి వాళ్ళందరికీ భోజనం పెట్టాం, లేకపోతే ఇంకొకటి చేసి భోజనం పెట్టాం అంటే ఆనందంతో కూడుకున్నది. బట్ ఆ రకమైన పనుల్లో ఉంటారని చెప్పి ఆశిస్తూ, ఇదేంటి ఈయన వచ్చి పిలిచేదో మాట్లాడమంటే ఈయన్ని మాకు పనులు చెప్తాడేమో అనుకోకుండా మీరు ఆ విధంగా కూడా భావించకుండా నన్ను ఆ విధంగా ఆలోచించవద్దని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ఇక్కడ మిద్ది తోట రైతులందరము నినాదం ఇచ్చి పూర్తి చేద్దాం. రైతుల ఐక్యత అంటాను, మిద్ది తోట రైతులు అంటాను, ఐక్యత వరిదిల్లాలని చెప్పండి. మిద్ది తోట రైతుల ఐక్యత, అది గట్టిగా చెప్పండి. అదేమో అదే అక్కడే తెలిసిపోతుంది, మనం గట్టిగా చెప్తే ఇంకా అప్పుడు తెలుస్తుంది మన బలం. మిద్ది తోట రైతుల ఐక్యత, మిద్ది తోట రైతుల ఐక్యత.